గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా మండ రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బందారపు యాదగిరి గౌడ్, కోశాధికారిగా కొక్కిస దేవేందర్ గౌడ్ ఎన్నిక కాగా మరో 28 మందికి కార్యవర్గంలో చోటు లభించింది. ఈ నేపథ్యంలో గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపా జిల్లా అధ్యక్షుడు మండ రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బందారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ తమ కార్యవర్గ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గౌడ బిడ్డల ఉన్నతి కోసం, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాలుగా తమ కార్యవర్గం పనిచేస్తుందని ప్రకటించారు. కాగా 1975వ సంవత్సరంలో ఆవిర్భవించిన గోపా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కాచిగూడలోని మేడం అంజయ్య హాల్లో జరగనున్న ఈ ఉత్సవాలకు గోపా సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మరి నూతనంగా గోపా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ పెద్దపల్లి జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది. మరి దానిలో అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా నన్ను అనగా మండ రమేష్ గౌడ్, గోదావరిఖని నివాసిని. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా బందారపు యాదగిరి గౌడ్ గారు, మరి ఇక్కడ విద్యా సంస్థలు నడుపుతారు. అదేవిధంగా ట్రెజరర్గా కొక్కిస దేవేందర్ గౌడ్ గారు, వారు రిటైర్డ్ టీచర్. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మరి వీరగొని శ్రీనివాస గౌడ్ గారు, బాలసాని స్వామి గౌడ్ గారు, మేడగొని రాజమౌళి గౌడ్ గారు, అదేవిధంగా మరి మాచుడి మహేందర్ గౌడ్ గారు, అదేవిధంగా చంద్రయ్య గౌడ్ గారు, ఎల్ల గౌడ్ గారు, మరి మొత్తం దాదాపు 18 మందితోని ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే 1975లో గొప్ప ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మరి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరి గోపా స్వర్ణోత్సవాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది 26 డిసెంబర్ రోజున మరి హైదరాబాద్ లోపల సంజయ్ హాల్ వేదికగా మరి మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ప్రాంగణం కాచిగూడ హైదరాబాద్ లోపల మరి స్వర్ణోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గోపా సభ్యులు ఎవరైనా కూడా మరి పెద్ద ఎత్తున మరి హైదరాబాద్కు తరలి వెళ్ళి ఆ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో మరి అందరూ పాల్పంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ ప్రొఫెషనల్స్ గోపా జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఎన్నుకున్న సభ్యులకు, మా రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గౌడ బిడ్డల ఉన్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఉన్నందుకు ఆ రోజున చదువు రాకున్నా కూడా సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలను, సబ్బన్న వర్గాలను ఏకం చేసి ఒక నాయకత్వం దిశగా తీసుకురావడం జరిగింది. కానీ ఈ రోజున కూడా స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత కూడా గౌడ కుల బాంధవులు చాలామంది అట్టడుగు వర్గాల స్థాయిలో ఉంటున్నారు. అటువంటి వారిని పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఒక ఇంటలెక్చువల్ గ్రూపుగా ఏర్పడినటువంటి గోపా సంస్థ అణగారిన వర్గాల కోసం, గౌడ బిడ్డల, పేద బిడ్డల కోసం పనిచేస్తూ ఉంది. ఇది విద్యావంతులను, ప్రతిభ గల విద్యార్థులను పైకి తీసుకురావడానికి మరియు నిరుద్యోగ ఉన్నటువంటి యువతకు కూడా ఒక దారి చూపించే విషయంగా ఇది గత 50 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ గోపా శాఖలు ఈ కార్యక్రమాల కోసం సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నాయి. ఈ పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున కూడా మా వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల కోసం మా వంతు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గౌడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ గోపాలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. డిసెంబర్ 26న హైదరాబాద్లో జరిగేటువంటి స్వర్ణోత్సవాల్లో భాగంగా మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాం. మిగతా గోపా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.
ఈ మీడియా సమావేశంలో గోపా జిల్లా కోశాధికారి కొక్కెస దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బాలసాని స్వామి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి మాచిడి మహేందర్ గౌడ్, మొక్క రాజయ్య గౌడ్, నాయకులు దాసరి చంద్రయ్య గౌడ్, బొమ్మ ఎల్లా గౌడ్, వీరగూని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోపా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించారు.